హలో గాయస్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 27లో ఉన్నాం. యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ పెద్ద ఏమి లేదు, అంత ఒక ఒక కాన్సెప్ట్ మాత్రం బాగా హైలైట్గా నిలిచింది. మిగతా కొంచెం ఫన్ లాగా చేశారు కానీ అదంత అనిపించలేదు. వెళ్ళిపోతే వచ్చిన ఆ, ఏమంటారు, నిఖిల్ గేమ్ కానీ పృథ్వీ గేమ్ కానీ ఏమన్నా చేంజ్ అవుతుందా అంటే ఇవాళ ఒక విషయం తెలిసింది. బిగ్ బాస్ ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తాడు, గోల్డెన్ బ్యాండ్ వేసుకొని పక్కకు క్లాన్లోకి వెళ్ళొచ్చు అంటే అని వెళ్ళొచ్చు అని చెప్తాడు అనమాట. ఇక్కడ పృథ్వీ కూడా ఆలోచన వస్తుంది, వెళ్దామా వద్దా అని. కానీ ఎవరు ఆపుతారు ఇక్కడ? మన సోనియా మేడం. కనుక సోనియా ఎలిమినేట్ అయినప్పుడు జరుగుంటే పృథ్వీ ఆలోచనలో పడేవాడా, పృథ్వీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేవాడా, వెళ్ళడానికే తీసుకునేవాడా అనేది ఆలోచించాలి ఇక్కడ మనం. వైపు వచ్చేసరికి విష్ణుప్రియ అతి ఓవర్ ఏమంటారు ట్రాక్ అయితే నడుపుతుంది. దాని సంగతి కూడా చూద్దాం. ఒక ఎపిసోడ్లోకి వెళ్తే ఇక్కడ మన పాప విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ప్రేరణ ఎవరు సీతతో కూర్చొని అంటూ ఉంటుంది, చూసావా ఇక్కడ నుంచి మాట్లాడను, ఇక్కడ నుంచి చేయను అని చెప్తుంది కదా అని. సీత ఇంకా అవునా అక్కడే ఉందా అన్నట్టుగా అంటుంది. ఇటువైపు ఆయింట్మెంట్ రాసి లోపలికి వస్తూ ఉంటే ఇందులోకి సీత అంటూ ఉంటుంది, అరే కొంచెం చేంజ్ చేసుకో, ఇది సోనియా ఉంది కదా నువ్వే రాయాలా అన్నట్టుగా అంటూ ఉంటుంది. అయితే అదేంటి, కొన్ని మనకి డిస్ట్రాక్షన్ ఉంటుంది కదా, ఏదో సొల్లు చెప్తుంది విష్ణుప్రియ ఇక్కడ. ఏ ఉపయోగం లేని యొక్క కంటెంట్ ఇద్దామని విష్ణుప్రియ అనుకుంటుందా, లేకపోతే నిజంగా ఒక ఫీలింగ్స్ ఉన్నాయా? ఎందుకంటే పృథ్వీకి అయితే లేవు, అది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒక సైడ్ లేనప్పుడు అది చూడటానికి కూడా ప్రేక్షకులకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈమె అలా చూస్తూ చూస్తూ ఉండలేం కదా. అండ్ సీత ఎంత చెప్పడానికి ట్రై చేసినా నేను ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ అని అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థమైపోతుంది వాళ్ళ క్లాన్లో సీత ఎవరు ప్రేరణ కానీ నయనిక కానీ మిగతా ఎవరికి నచ్చట్లేదు, అది సీత మాత్రమే పాపం చిన్నపిల్లకి చెప్పినట్టుగా చెప్తూ ఉంటుంది విష్ణుప్రియకి. మార్నింగ్ వస్తుంది, చిల్రా చిల్రా సాంగ్కి డ్యాన్స్ వేస్తారు. ఇటువైపు ఎవరు సోనియా వచ్చేసి నిఖిల్ ఒకే బెడ్ మీద కూర్చుంటారు. సోనియా డిస్కస్ చేస్తూ ఉంటుంది, నాకు చిన్నోడిని చూస్తుంటే భయం అవుతుంది, వాడు ఫాలింగ్గా అంటాడు. ఎవరికి ఆ అమ్మాయికా అంటే అవును అంటాడు. అయితే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే సాఫ్ట్గా అవుతున్నాడు అంటే, అందరితో ఉండడం వేరు, ఒకళ్ళతో సాఫ్ట్గా ఉండడం వేరు అన్నట్టుగా అంటూ ఉంటాడు. అయితే అంత అయితే కనిపించట్లేదు కానీ కొంచెం సాఫ్ట్గా అయితే ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుందని సోనియా అంటది. అయితే అలాంటిది ఏం లేదు వదిలే అన్నట్టు నిఖిల్ అంటుంటాడు. సోనియా జలస్ ఫీల్ అవుతుందా అంటే నాకేం అనిపించలేదు. తను ఒక డైలాగ్ కూడా అంటది, ఈ యాక్చువల్గా అయితే సోనియా జలస్ ఫీల్ అవుతుంది కానీ ఈ సిచ్యువేషన్లో అంత అనిపించలేదు. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో తను అంటది అది ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఓకే ఏం పర్వాలేదు అన్నట్టుగా తనే అంటది. ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది, విష్ణుప్రియ వెళ్ళి ఎవరు పృథ్వీ దగ్గర మేకప్ వేస్తూ అతను డ్రెస్అప్ అవుతూ ఉంటే తనకు మేకప్ వేస్తూ చేస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రేరణ డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరు కనిపెట్టకపోయినా ప్రతిసారి ప్రేరణనే రైస్ చేస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయింది విష్ణుప్రియ. ఇందాక కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరు కనిపెట్టకపోయినా ప్రేరణనే చక్కగా విష్ణుని అటెన్షన్ గ్రాప్ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది అని అన్నట్టు అడుగుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో కూడా అంతే, వెళ్ళిపోయిందా మళ్ళీ అన్నట్టుగా అంటూ ఉంటే అవును అంటే, అసలు నాకు తెలీదు, ఇంట్రెస్ట్ ఉందని తనకి తెలుసు కానీ మరీ హట్ అయిపోయేంత ఉందని తెలీదు. మార్నింగ్ సీత అదే అదే నిన్న సీత చెప్తున్నప్పుడు కొంచెం హట్ అయిపోతుంది కదా, దాని గురించి మాట్లాడుకుంటారు. అవును నాకు కూడా అన్నట్టు సీత అంటది. ఇటువైపు తర్వాత ప్రేరణ ఒక మంచి డైలాగ్ అంటది, ఏమంటదంటే తనేమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు పృథ్వీ, తను జస్ట్ అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అంతే, ఇది తినే కొంచెం ఓవర్గా ఫీల్ అయిపోతుంది, తిని ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటుంది అన్నట్టుగా ప్రేరణ అంటది. మనకు కూడా అదే కనిపిస్తుంది. ఇక్కడ ఆ టైంలో వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. ఈ యొక్క బిగ్ బాస్ లేని కంటెంట్ను సృష్టించి ఏంటో చేయాలి, అది చూడడానికి చిరాకుగా ఉంది. విష్ణుప్రియ మేబీ పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత తెలుసుకుంటుంది. పృథ్వీ నెక్స్ట్ వీక్ కనుక నామినేషన్స్లో ఉండి ఎలిమినేట్ అయితే ఆమె గేమ్ ప్లస్ అవుతుంది, లేదంటే ఆమె ఎగ్స్ టాస్క్ ఎలా అయితే ఆడిందో అలా ఎగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఏమైపోతుందంటే వన్ సైడే ఉండేటప్పుడు కదా అంత చిరాకుగా ఉంది చూడడానికి. అలాగే బయటకు వచ్చి వచ్చేస్తున్నాడు మన ధీరుడు అన్నట్టుగా అంటూ ఉంటుంది. ఎవరు తను పృథ్వీ రెడీ అయ్యి బయటకు వస్తున్నాడు కదా, ఎంతలోకి అందరూ మాకేం అనిపించట్లేదమ్మా, మణికంఠనే ఈ బొక్కల షర్ట్లో మణికంఠనే ఇంకా అందంగా కనిపిస్తాడని యష్మి వేస్తుంది. దాంతో ఇక వామ్మో వాడే ఇన్సల్ట్ అని చెప్పి పృథ్వీ అంటాడు. వీళ్ళందరూ ఏం బాగున్నాడే ఏందమ్మా నువ్వు సొల్లు ఆపన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంతలో బిగ్ బాస్ టాస్క్ మొదలెడతాడు. ఏంటంటే ఆహారాన్ని నిల్వ చేసుకునే టైం వచ్చింది. ఎవరెంత ఆహారాన్ని నిల్వ చేసుకోవచ్చో, ఎక్కువ నిల్వ చేసుకోవచ్చో ఈ టాస్క్ ద్వారా తెలుస్తుంది. సో, బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ప్లే చేస్తాడు. అవి విని ఎవరైతే రాస్తే వాళ్ళకి సూపర్ మార్కెట్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తారు. బిగ్ బాస్ ఈ టాస్క్‌లో మొత్తానికి ఫస్ట్ అయితే సంచాలక్ ఎవరో చెప్పుకుందాం నబీల్‌ని పెట్టారు. అంతా బానే ఉంది. అయితే కొన్ని ఆబ్జెక్ట్స్ చూపిస్తారు. కొన్ని ఆబ్జెక్ట్స్ సౌండ్స్ వస్తాయి. వాటిని వీళ్ళు రాయాలనమాట. మొత్తం బానే ఉంది. అది కూడా బానే ఉంది. మొత్తానికి అంతా రాసేసిన తర్వాత ఎవరు ఇక్కడ యష్మి అండ్ ఇంకెవరు విష్ణుప్రియనా ఎవరో పార్టిసిపేట్ చేస్తారు. ఇటువైపు నుంచి యష్మి, అటువైపు అయితే మొత్తం రాసిన తర్వాత ఒక మంకీ సౌండ్ సీత మంకీ సౌండ్ దగ్గర సీత ఏమో డాంకీ అని రాస్తది. యష్మినేమో బర్డ్ అని రాస్తది. సో, ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చిన ప్లకార్డ్‌లో కొంచెం సిమిలర్‌గా బర్డ్ ఉన్నా కూడా ఇవ్వచ్చు అని రాసుందంట నబీల్ దగ్గర ఉన్న కార్డ్‌లో. సో, బిగ్ బాస్ ఏమంటాడు, కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళకి పాయింట్ ఇవ్వమంటాడు ఇక్కడ తెలివిగా. అయితే ఇప్పుడు యష్మిది కొంచెం దగ్గరగా రాసింది కదా! పాయింట్ ఇవ్వాలి యాక్చువల్‌గా నబీల్. ఆ కార్డ్‌లో కూడా బర్డ్‌కి దగ్గరగా ఉంటే ఇమ్మనుంది. సో, ఆ విధంగా చూస్తే యష్మికి ఇచ్చాడు. సో, వాళ్ళ టీమ్‌కి ఇప్పుడు ఎనిమీ అయిపోయాడు. ఆదిత్య గారు యూ ఆర్ నాట్ ఫెయిర్ సంచాలక్ అంటాడు. ఎలా అంటాడు అసలు అలాగా? నబీల్‌ని పాపం అందరూ తిడతా ఉంటారు. యాక్చువల్‌గా నబీల్ ఫెయిర్ సంచాలక్ కాబట్టి అపోజిషన్ టీమ్ అయినా ఇక తప్పదు. ఎందుకంటే వాళ్ళది బర్డ్ సౌండ్ లాగుంది. ఆ అమ్మాయి కూడా బర్డ్ రాసింది. అండ్ కొంచెం మంకీకి సిమిలర్‌గా బర్డ్ కూడా సౌండ్ చేస్తుంది కాబట్టి బిగ్ బాస్ కూడా దగ్గరగా ఉన్నదానికి ఇమ్మన్నాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఫెయిర్‌గా. అలాగే ఇచ్చాడు నబీల్ ఇక్కడ. పాపం అక్కడ కూడా పాపం నబీల్‌ని తప్పు పట్టారు వీళ్ళ టీం వాళ్ళు. అండ్ విష్ణుప్రియ అయితే డైరెక్ట్ కంటే నామినేషన్స్‌లో చూసుకుందాంలే అని. ఎందుకంటే నబీల్ అంటాడనమాట వీళ్ళు నామినేషన్స్ గుద్దేలా ఉన్నారు బిగ్ బాస్ అంటే విష్ణుప్రియ చెప్పేస్తది. నామినేషన్‌లో చూసుకుంటాంలే అయితే అని చెప్పి. ఇక్కడ బిగ్ బాస్ గెలిచిన టీం వాళ్ళకి ఎక్కువ టైం కాబట్టి నిఖిల్ ముందెళ్ళొచ్చు. తర్వాత సీత తర్వాత బజార్‌కెళ్ళాలి అన్నట్టుగా ఇంకా సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తారన్నమాట. మొత్తం ఇక్కడ నిఖిల్ మొత్తం చికెన్ తీసేసుకుంటాడు. సీత అంటది, "చికెన్ మొత్తం తీసేసుకున్నావు కదా నువ్వు" అని చెప్పి. మరి వెనకాల వాళ్ళకి ఉంచాలి కదా! మరి మేబీ ఫిల్ చేస్తారనుకుంటా. అప్పటికప్పుడు ఫిల్ చేయరు. సో, మేబీ నిఖిల్ ఆ హర్రీలో ఏమన్నా తీసేసుకొని ఉండొచ్చు. తర్వాత ఏమైందంటే బయట నబీలు, ఆదిత్య గారు కూర్చొని ఉంటారు. అందరూ ఈసారి నామినేషన్ గుద్దుతారంటే నబీల్ అంటాడు, "అప్పుడు కూడా నేను దండం పెట్టి నా వల్ల నీకు రేషన్ మిస్ అయింది సారీ అని చెప్పుకుంటానంటే" ఆదిత్య అంటున్నాడు, "రేషన్ ఏం మిస్ అవ్వలేదు మనకు సఫిషియంట్ ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకేం కావాలి ఏం అలా ఫీల్ అవ్వకండి" అంటారు. విష్ణుప్రియ బయటకు వస్తే ఆదిత్య చెప్తాడనమాట, "నైనిక ప్రేరణ కూడా కొంచెం సర్ది చెప్పు" అంటే విష్ణుప్రియ అంటదనమాట. ఇక్కడ క్లియర్‌గా డిఫరెన్సెస్ తెలుస్తుంది. ఇక్కడ విష్ణుప్రియ అంటది, "నైనిక నాకు చాలా డిఫరెంట్ పర్సన్‌లా కనిపిస్తుంది. నా నిఖిల్ మీద కానీ, సీతతో కానీ అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారేమో మెచ్యూర్డ్‌గా మాట్లాడడం, ఒక్కోసారేమో చైల్డిష్ అమ్మాయి చాలా చిన్న ఏజ్ వదిలేయండి అనడం ఎంతవరకు కరెక్ట్. నేను చాలా డిఫరెంట్ పర్సన్ అయితే చూస్తున్నాను నైనికాలో" అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తది. వీళ్ళలో క్లాషెస్ ఉన్నాయి. అది ఈజీగా కనిపిస్తుంది. ప్రేరణకు విష్ణుప్రియ నచ్చట్లే ఇంకోటి. ఎందుకంటే పృథ్వీ విషయంలో పొద్దాకు అలా వెళ్తుందని ఒక ఏ ఇష్యూ రైజ్ చేస్తుంది ప్రేరణ ఎప్పుడు ఎవరు గమనించకపోయినా. అండ్ ఆల్సో నైనిక వచ్చేసి వీళ్ళకి ఏదో ఇన్నర్‌గా క్లాషెస్ ఉన్నాయి చూడాలి. ఇక్కడ సీత కూడా జాయిన్ అవుతది. నబీల్ సీతను చూసి, "నాకు తెలవదు అక్కడ నేను మేబీ రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో" అని ఏడుస్తాడనమాట. సీత అంటది, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? మన దగ్గర అన్నీ ఉన్నాయి. చికెన్, మటన్ ఒకటే లేదు. అది లేనందుకు ఏడుస్తున్నావు అన్నట్టుగా జోకేస్తది. కానీ ఇక్కడ నబీల్ ఎమోషనల్ అయితే బాగా చేస్తది. ఎందుకంటే కొంచెం నబీల్ సాఫ్ట్ కూడా ఉంది. నబీల్ చూస్తే నాకేమనిపించిందంటే సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు కదా! సేమ్ అదే లాంగ్వేజ్ ఆ టైప్‌లోనే ఉంది కాబట్టి కొంచెం సెన్సిటివ్ అదంతా బాగా నచ్చింది నాకు నబీల్‌లో. మొత్తానికి అతను చేసిందైతే కరెక్ట్. అదైతే అతనికి తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా అగైనెస్ట్ అయ్యేటప్పటికి కొంచెం భయపడుతున్నాడు. మేబీ నేనెక్కడ రాంగ్ చేశానో అని చెప్పి. దానివల్ల మన టీమ్ ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నాడు. బ్యాన్ పెడతాడు. ఆ తర్వాత ఈ గోల్డెన్ బ్యాంక్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా స్వాప్ అవ్వాలంటే టీమ్స్ దీని ద్వారా స్వాప్ అవ్వచ్చని చెప్తాడు. అందరూ జోకులేసుకుంటారు. మనకంటే చికెన్ వచ్చింది కాబట్టి స్వాప్ అవ్వడం అంటాడు. యష్మి నువ్వు కూడా అంతే కదా! అంటే యష్మి అంటాడు, "నాకు చికెనే ముఖ్యం" అంటది. ఇటువైపు నిఖిల్ చూసారా, ఓ పక్క సోనియా, ఓ పక్క మణికంఠ కూర్చొని ఉంటారు. సోనియా హ్మ్, "ఏంటి సోనియా నువ్వు ఎళ్తున్నావా? నీకెళ్ళే ఆలోచన ఉందా? నువ్వెందుకు ఎళ్ళకూడదో నేను చెప్పనా?" అంటాడు. "ఎందుకు ఎళ్ళకూడదు చెప్పు" అంటే, "నువ్వు నా గుండెకాయ, నువ్వు నా రైట్ హ్యాండ్. నువ్వు వెళ్తే నేను అస్సలు తాట తీస్తానని" చెప్తాడు. ఇటువైపు వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మణికంఠ, "అరే నీకేమనిపిస్తే అది చేయరా. నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వెళ్ళు" అంటాడు. "నీకు అంత ఫరక్ పడినప్పుడు నేను ఎళ్తానన్నట్టుగా" అంటాడు.
అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళిపో అంటే అది నీకు ఏమి ఫరక్ పడినట్టే కదా! ఇంక అలాంటప్పుడు నేనెందుకుంటా అని స్ట్రెయిట్‌గా క్వెషన్ ఏస్తాడు కూడా మనకంట. అయితే అరే కొంచెం ఒక ఏమంటారు మనసులో అదైతే ఉంటదిరా నువ్వు వెళ్ళిపోయినా కూడా కొంచెం ఇదుంటది. అరే! వెళ్ళిపోయాడే అని. ఆ టీమ్‌కేం ఇది అవ్వదు అన్నట్టుగా అది కూడా నచ్చలేదు మళ్ళీ మణికంఠకి. ఇప్పుడు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటది కానీ నువ్వు వెళ్ళిపోయినా ఇది కాదంటే అంటే ఇప్పుడు నీకు భయం లేనప్పుడు, నువ్వు వెళ్ళిపోయినా ఇది లేనప్పుడు నీకంత ఎఫెక్ట్ లేనట్టే అన్నట్టుగా మనకంట మాట్లాడుతూ నువ్వు నబీల్‌ని ఎందుకు కన్విన్స్ చేయట్లేదు మన టీమ్‌లోకి రావడానికి అంటాడు. అసలా మణికంఠ ఆలోచించిన థాట్ ప్రాసెస్ ఇంకోళ్ళకి లేదసల. కాపోతే దానికి కొంచెం యాంగ్జైటీ తోడు ఏదేదో చేస్తాడు అప్పుడప్పుడు. కాకపోతే ఆ థర్డ్ ప్రాసెస్ ఉంది గదా! అసలు ఏదైతే ఉందో అది అసల టూ మచ్ మణికంఠ అదైతే. ఆడు ఆల్సో ఇక స్టార్ట్ చేసేసాడు ఇక్కడ నిఖిల్ ఎళ్ళేసి నబీల్‌తో. మనం ఆరుగురం గనక నుంచుంటే మనల్ని కొట్టేవాడే లేడు. అంటే ఈ గేమ్‌లోకి వచ్చేయమని నబీల్‌ని చెప్తున్నాడనమాట. మణికంఠ అడిగాడు కదా! ఇందాక నబీల్‌ని ఎందుకు రిక్వెస్ట్ చేయట్లేదు అన్నట్టుగా ఎళ్లి ఆ పనిలో ఉన్నాడనమాట. వీళ్ళు కూడా ఇంకోళ్ళతో చెప్తా ఉంటాడు. ఈ బ్యాండ్ అంత ఊరకనే బెటరు. పవర్ ఏదో ఉంది దీనికి అన్నట్టుగా చెప్తా ఉంటాడు. కానీ నేనెందుకు తీసుకోవట్లేదో తెలుసా? నాకు తీసుకొని ఆ గ్రూప్‌లోకెళ్ళాలనే ఉంది. కానీ వాళ్ళ గ్రూప్‌లోకెళ్ళాలంటేనే నాకు ఇష్టం లేదు. అది ప్రాబ్లము. ఆళ్ళ క్లాన్‌లోకెళ్ళాలంటే ఇష్టం లేదని నబీల్ చెప్తా ఉంటాడు. రేపు నైనిక నిన్న విష్ణుప్రియ అంటదనమాట పృథ్వీతో. నైనిక నిన్న కూడా అంటుంది హీ ఈస్ ద విన్నర్ అని చెప్పి నిఖిల్ గురించి ఇక్కడ. ఖచ్చితంగా అతనే విన్ అవుతాడు. అన్నిట్లోనూ అతనే ఉంటున్నాడు కదా! అన్నట్టుగా అంటున్నాడు. నువ్వెందుకు మరి ప్రతి దాంట్లోనూ నీ ఎఫర్ట్ కూడా ఉంది. నువ్వెందుకు బ్యాక్ షాడోగా మిగిలిపోతున్నావు అని పృథ్వీని అడిగితే, నువ్వు ఫ్రంట్ రావాలనుకోవట్లేదా? నువ్వు ఇలాగా గెలవాలనుకోవట్లేదా? అంటే పృథ్వీ అంటాడు బ్యాక్ షాడోగా ఉంటున్నావు అన్నదానికి అంటాడు, ఐ డోంట్ థింక్ సో. నేనేం అలా అనుకోవట్లేదు అన్నట్టుగా అంటున్నాడు. ఇటువైపు వచ్చి ప్రేరణ వాళ్ళు నా కోసం ఏం ట్రై చేయలేదు. వాళ్ళు నా దగ్గరికొచ్చి ఏమి అడగలేదు. సో, నేను కూడా నా ఎఫర్ట్ నేనేం పెట్టాలనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు ఎందుకు అడగరంటే వాళ్ళకి తెలుసు ఆ గ్రూప్‌లోకెళ్ళడానికి మనం ఎవరు ఇష్టపడమని వాళ్ళకి తెలుసు అన్నట్టుగా ప్రేరణ, నైనిక మాట్లాడుకుంటుంటారు. రష్మి కూడా మాట్లాడుతా ఉంటది ఇక్కడ నిఖిల్‌తో. అసల నా ప్రెజెన్స్ లేకుండా మీరు ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ కుకింగ్ అలా కూడా నేను స్నానం చేస్తుంటే మీరు ఏదేదో తీసేసుకుంటారు. నా అవసరం లేదనిపిస్తుంది అన్నట్టుగా అంటే ఈమె కూడా జంప్ అవ్వడానికి ఒక స్టోన్ ఏస్తుంది నిఖిల్‌తో. ఇదివరకు నేనున్న క్లాన్‌లో అయితే రేపు ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఒక మీటింగ్‌లా పెట్టుకొని నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవాళ్ళు అని యష్మి నిఖిల్‌తో చెప్తుంది. అండ్ ఇటువైపు వచ్చేసి సీతాతో మణికంఠ మీటింగ్ పెట్టాడు. ఏంటంటే నేను ఒకవేళ మీ గ్రూప్‌లోకి జంప్ అయితే ఆ బ్యాండ్ తీసుకొని అప్పుడు నేను సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఆడొచ్చేమో. ఎందుకంటే ఇక్కడ నన్ను ఎటు అవుట్ చేస్తారు కదా! మీ గ్రూప్‌లోకి వస్తే ఆడొచ్చేమో అని ఆ ఒక్క ఉద్దేశంతోనే రావాలనుకుంటున్నాను అన్నట్టు సీతతో చెప్తున్నాడనమాట. ఇటువైపు పృథ్వీ అండ్ సోనియా మాట్లాడుకుంటుంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇటువైపు కొంచెం ఏమంటారు ఈమె ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తుంది పృథ్వీని. ఏమంటాడంటే పృథ్వీ నాకెందుకో అనిపిస్తుంది 70-30% లాగా అనిపిస్తుంది. ఏదో కొంచెం ఆ బ్యాండ్‌లో ఏమన్నా పవర్స్ ఉంటాయేమో అన్నట్టుగా అంటుంటే పృథ్వీ నీ ఇష్టం రా నువ్వు తీసుకోవాలంటే తీసుకో నీ ఇష్టం. కానీ నేను ఆల్రెడీ ఎగైనెస్ట్‌గా పోయి నిఖిల్‌కి ఆల్రెడీ ఫస్ట్‌లో ఎగైనెస్ట్‌గా పోయి కొన్ని ట్రై చేశాను. వర్కౌట్ అవ్వలేదు అన్నట్టుగా చెప్తుంది. అండ్ ఇప్పుడు కూడా నాకు తీసుకోవాలని ఉంది. బట్ అటువైపు చూస్తే వీక్ పీపుల్ ఉన్నారు. మన క్లాన్‌లో తక్కువ ఉన్నా కూడా మన క్లాన్ కంటే వాళ్ళు వీక్ ఉన్నారు అన్నట్టుగా పృథ్వీని డిస్కరేజ్ చేసింది. ఇంకేం వెళ్తాడు? గేమ్‌లో నిఖిల్ ఉంటే గేమ్ ఈజీ అయిపోతది అన్న పృథ్వీ, ఇప్పుడు వాళ్ళు నిఖిల్ అని సోనియా చెప్పాక అటువైపు వెళ్తాడా? ససేమిరా ఎళ్ళడు. ఇటువైపు నైనికకి ఆలోచన ఉందంట ఎళ్ళాలని. మణికంఠతో షేర్ చేసుకుంటది. నాకు ఆ పవర్ ఏదో ఎక్కువ పవర్ ఉన్నట్టుంది. ఆ పవర్ నాతోనే ఉండిపోద్ది కదా! అన్నట్టుగా నైనిక మాట్లాడుతుంది. కొంచెం మణికంఠ కూడా టెంప్ట్ చేస్తున్నావు నువ్వు నన్ను బాగా అంటుంటాడు. అవును అక్కడ క్లాన్‌లో ఎవ్వరికి ఎళ్ళాలని లేదు. ఎవరు సీత క్లాన్‌లో. వాళ్ళ క్లాన్‌లో ఎవరికి ఎళ్ళాలని లేదు. బట్ నాకే ట్రై చేయాలన్నట్టుగా నైనిక అంటుంటే మణికంఠ కూడా అనిపిస్తది. వెళ్ళి మళ్ళీ నిఖిల్‌తో మీటింగ్ చేస్తాడు. నువ్వు నాకు ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఇస్తావా? అండ్ ఆల్సో ఏదో చెప్తాడు. ఏమన్నా ఉంటే సేవ్ చేస్తావా? అంటే సేవ్ చేస్తాను రా అది ఇది అంటా ఉంటాడు. అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చి సీత పృథ్వీతో ఇంక నువ్వెప్పుడు ఎదగకుండా అలాగే ఉంటావా నిఖిల్ వెనకాల అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటది. ఒకవేళ పృథ్వీకి రా కావాల్సిన డౌట్లన్నీ అడుగుతూ ఉంటాడనమాట. ఒకవేళ క్లాన్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయి నీదొక్కటే ఉండి నువ్వు చీఫ్‌గా ఉంటే నన్నేం చేస్తావు? నాకు సపోర్ట్ చేస్తావా? అంటాడు. ఖచ్చితంగా చేస్తాను అని సీత చెప్తా ఉంటది.
ఇక్కడ నయనికాతో నిఖిల్ సుత్తేసి అసలు నిఖిల్ అబ్బా మామూలోడు కాదు. ఈ విషయంలో కూడా అర్థమవుతుంది ఒక్కోసారి. వినండి, ఏంటంటే నువ్వు నన్ను వదిలేసి ఆ టీంకి వెళ్ళిపోయావు ఫస్ట్ ఫస్టే అన్నట్టు నయనికాని ఉద్దేశించి అంటాడు. అయితే నువ్వు ఇందాక ఏం చేసావు, నువ్వు నబిల్ని వెళ్ళి అడుక్కుంటున్నావు కదా అన్నట్టుగా మా టీంలోకి రమ్మని అంటూ ఉంటే సోనియా కూడా అక్కడే కూర్చొని ఉంటే చెప్తుంటుంది. అందరిని అడిగాడు, అతన్ని ఏం కాదంటే నేను అందరినీ పృథ్వీని వాళ్ళందరినీ మాట్లాడుతున్నాడని చెప్పి నేను వెళ్ళి అరే మా టీంకి వస్తే అదొక జోక్ లాగా ఫన్ వేలో చెప్తాడనమాట నైనికాకి. ఎందుకంటే ఎక్కడ అలా మేనేజ్ చేస్తూ ఉంటాడు నిఖిల్ ఇలాగా ఫన్ వేలో ఏం చెప్తాడు, అరే మా టీంకి రారా నువ్వు టాప్ 5కి వెళ్ళిపోతావు డైరెక్ట్గా అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా చెప్పాను. దెబ్బకి భయపడిపోయాడు నబీలు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఫన్ వేలో. నైనిక నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఏ విషయం ఎలా చెప్పాలనేది కూడా నిఖిల్ చూసి నేర్చుకోవచ్చు. అదే విషయం నార్మల్గా చెప్పుంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు అడగలేదు, నువ్వు నబీల్ దగ్గరికి ఎందుకు అడిగావు కదా అన్నట్టు మళ్ళీ అనేది నైనిక. కానీ ఇక్కడ నవ్వుతూ కూర్చుంది. నిఖిల్కి ఇది ఉంది, వే ఆఫ్ ఏంటారు కమ్యూనికేషన్ ఎవరితో ఎలా చేయాలో బాగా తెలుసు. ఒక చీఫ్గా నిఖిల్ కరెక్టే. ఎవరో ఆదిత్య గారు ప్రేరణ ఇలా మాట్లాడుకుంటారు. మణికంఠ స్విమ్మింగ్ పూల్ ఒక కాలు పెట్టి ఆలోచిస్తుండే ఎవరి మీద లేని బరువు మణికంఠ మీద పడింది అని ఆదిత్య గారు జోకేస్తారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోకి నబీల్ వచ్చి మాట్లాడుతూ డిస్కషన్లో అంట ఎవరికి ఆ బ్యాన్ తీసుకున్నాక 5 వీక్స్ నువ్వు సేవ్ అవుతావు అని ఒక ఇమ్యూనిటీ పవర్ ఇస్తే అసలు నేను దబ్బేనని పడి ఇలా ఆలోచిస్తాను అన్నట్టుగా నబీల్ చెప్తా ఉంటే అది కొంచెం ఫన్ వేలో జనరేట్ అయింది. ఏంటో నువ్వు నన్ను టైప్ చేస్తున్నావు అని ప్రేరణ కూడా అంటుంది ఆఖరికి. ఇంతకీ మను బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే మణికంఠ వచ్చి ఆ బ్యాండ్ తీసుకుంటాడు అనమాట. తీసుకొని నాకు ఫస్ట్ నుంచి ఆంధ్ర టీంకి వెళ్ళాలని ఉండే, సో నేను అందరికి అన్నట్టు బ్యాండ్ ధరించి చెప్తాడు అనమాట. ఇటువైపు బిగ్ బాస్ ఏమో ఎవరినో ఒకరిని స్వాప్ చేయాలి కాబట్టి నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అని అడిగితే ఇటువైపు నబీల్ని పంపించు అని పృథ్వీ అంటాడు. అండ్ కూసేపు ఏమో సీతను పంపించు చీఫ్ అయిపోతావు నువ్వు అంటుంటారనమాట. సో ఇవన్నీ చూసి సీత వీళ్ళేమో మనకంట మన క్లాన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఆలోచించి చెప్పు, నువ్వు మన క్లాన్కి వస్తున్నావు కాబట్టి అన్నట్టు అంటారు. ఇక్కడ మనకంటే అన్నీ తెలుసు, వాళ్ళు చెప్పేస్తున్నారు డైరెక్ట్ క్లాన్ స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు రావాలి అన్నట్టుగా. అంటే ఇంకెవరిని పంపించాలి అక్కడ ఆదిత్య గారిని చూస్ చేసుకుంటాడు తెలిసిందే. ఇక్కడ బ్యాచ్తో బాగానే ర్యాప్ చేస్తున్నారు. ఆ బ్యాచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొంచెమే ఉంది కాబట్టి వాళ్ళతో కూడా మింగిల్ అవ్వాలని చెప్పి నేను ఆదిత్య గారిని అటు పంపిస్తున్నాను, ఆ బేసిస్ మీద చేస్తున్నానని చెప్తాడు రీజన్. ఆదిత్య గారు వెళ్ళిపోతే హగ్ ఇస్తాడు. హగ్ ఇచ్చి ఇప్పుడు నుంచి నా లాయల్టీ శక్తి టీము, నేను 100% వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పి అటువైపు వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళు హగ్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతాడు. పక్కన వాళ్ళ అందరు ఫేసెస్తో బోర్డ్స్ ఉంటాయి అక్కడ, బోర్డ్స్ మెడలో వేసుకొని వాళ్ళ క్యారెక్టర్ని ఇమిటేట్ చేయాలి. సో ఇటువైపు వచ్చేసి నబీల్ ఆదిత్య గారు బోర్డు వేసుకుంటాడు. సో ఆదిత్య గారిని బాగా ఇమిటేట్ చేసి సక్సెస్ అయ్యాడు నిజంగా. మిగతా వాళ్ళంతా యావరేజ్గానే చేశారు. ప్రేరణ ఒక్కోసారి సోనియా ఫోటో వేసుకొని సోనియాని ఇమిటేట్ చేసింది, ఒక్కోసారి ఏమో పృథ్వీని ఫోటో వేసుకొని పృథ్వీని ఇమిటేట్ చేసింది. ఇలా బాగానే ఇమిటేట్ చేసింది. ప్రేరణ కూడా బాగానే సక్సెస్ అయింది. మొత్తం అయితే బోర్గా ఉంది ఓవరాల్గా. ఈ నబీల్ది ఒకటి బాగా పేలింది అండ్ అక్కడక్కడ ప్రేరణ అది పేలింది. అండ్ ఇంకా అదనమాట విషయం. అదే కొంచెం సొల్లు ఏమీ లేదు, అది ఎందుకు అంత వేసాడో నాకు తెలియలేదు. సరే మొత్తానికి అయితే అయిపోయింది. వీళ్ళు పడుకునే టైం అవుతుంది కదా, అదే నైట్ అవుతుంది. నైట్ బెడ్ మీద మణికంఠ అండ్ ఇటువైపు ఫ్రంట్ బెడ్ మీద సోనియా ఉంటారు. సోనియా మాట్లాడుతూ ఇవ్వాలంతా బల అయింది కదా, యాక్చువల్గా అందరూ సోనియా పృథ్వీ నిఖిల్, సోనియా పృథ్వీ మా ఫ్రెండ్షిప్ గురించి అందరూ అసలు అన్నట్టుగా తెగ మురిసిపోతుంది. రేపు తెలుస్తుంది అమ్మగారికి సినిమా. అండ్ ఇటువైపు వచ్చేసరికి మణికంఠ అవును కదా బాగానే ఫన్ జనరేట్ అయింది. కాకపోతే ఫన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక చిన్న ప్రిక్ అనేది తగులుతుంది, చిన్నది ఏదో ఒకటి మిగులుతుంది అంట. ఉన్నాడుగా నెగిటివ్ పేపర్ అంతా వైట్గా ఉండి ఒక నెగిటివ్ చుక్క ఎవరంటే ఖచ్చితంగా మనకంటానే. ఆ బ్రెయిన్ అసలు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు అన్నారు కదా చేస్తూ ఒక టైంలో మణికంఠ గురించి ఇమిటేట్ చేసే టైంలో వాళ్ళు అంటారు అది విగ్గా ఒరిజినల్ అని అడిగినట్టు ఎవరో, నువ్వు అలా ఎలా అంటావు, ఇది నేషనల్ టీవీ, నువ్వు నేను నా ప్రొఫెషన్ వైజ్గా నేను ఒక నటుడిని, నువ్వు నన్ను అలా కించపరిచేలాగా విగ్గా అది ఇదని ఎలా అడుగుతావు అన్నట్టుగా ఒక సీన్ చేస్తారు వాళ్ళు అందులో. దాని గురించి మణికంఠ చెప్పేది అదనమాట విషయం. దానికి ఈయన ఫీల్ అయ్యి అలా అంటున్నాడు అనమాట. యాక్చువల్గా అది
జరిగినప్పుడు ఆయన విగ్గు తీసి కింద పడేసి ఓ అని ఏడ్చినప్పుడు అదంతా నేషనల్ టీవీలో టెలికాస్ట్ కాలేదా ఈ చిన్న దానికి ఆయన అనేటప్పుడు ఏదో మనకంట ఆయన చేస్తే తప్పు పక్కన వాళ్ళు చేస్తే ఒప్పులా ఆయన చేస్తే ఒప్పు పక్కన వాళ్ళు చేస్తే తప్పులాగా చేస్తూ ఉంటాడు అది తెలిసిన విషయమే అది అలా అయితే ఎపిసోడ్ ఎండ్ అయింది మొత్తానికి ఎపిసోడ్ అయితే బోరింగ్గానే సాగింది ఎందుకంటే ఈ కంటెంట్ ఎక్కువ పెట్టడం వల్ల గోల్డెన్ ఛాన్స్ అయితే ఆ గోల్డెన్ బ్యాండ్ అయితే మనకంట తీసుకున్నాడు చూడాలి దానికి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చూడాలి నాకు తెలిసి బిగ్ బాస్ వేరే కంటెస్టెంట్ని ఎవరినో ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ కానీ మనకంట మనోడు బాగా తీవ్రంగా ఆలోచించి ఒక అందరి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేటప్పటికి చాలామంది దానికి ఏదో విపరీతమైన పవర్స్ ఉంటాయని చెప్పడంతో పైపెచ్చు క్లాన్ మారి తను అవుట్ అయిపోయాడు కదా ఈ క్లాన్లో అయితే క్లాన్ మారితే తను గేమ్ కూడా ఆడొచ్చు అన్న ఇదితో తీసుకున్నానని చెప్తున్నాడు అది ఎంతవరకు కరెక్టో తెలియదు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది చూడాలి అక్కడ మణికంఠ రాబట్టి బిగ్ బాస్ ప్రయోజనాలు కూడా ఏం చెప్పలేకపోయాడేమో అని నాకు అనిపించింది యాక్చువల్గా వేరే కంటెస్టెంట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారు అని నేను అనుకుంటున్నా ఏమో మరి చూడాలి నెక్స్ట్ అయితే ప్రస్తుతానికి ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది ఇంకా సోనియా గారి ఎలిమినేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు మరి అది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి అదే గాయస్ కొంచెం లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అది నిజంగా కొంచెం ఒక హోప్ లాగా ఉంటుంది వీడియో చేయడానికి ఖచ్చితంగా థ్యాంక్ యూ గైస్ బాయ్